నమస్తే మా అలా బర్నింగ్ టాపిక్. నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక 95% కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇవే వస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకి ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటి, భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ చేసుకోకపోవడం, ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము, ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అన్నమాట. సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక 70 to 80% మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవే ఉన్నాయి, కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు. కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే, చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే, ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో, సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము, హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి, ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి, ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము, లేకపోతే ఎక్కువ టైం వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడమనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు, కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము, దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి, ఇదే రియాలిటీ అని అనుకోవడము, ఒక మాయా ప్రపంచంలో ఉండడము. అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట, పిల్లల గురించి పట్టించుకోకపోవడం. సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకోవడం అనమాట. అంటే వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా, లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము, స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము, అసలు వాళ్ళు దేని విలువిస్తారు, వాళ్ళ విలువలేంటి, వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము, ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది. అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే. కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది, కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. అంటే ఇక్కడ అదొకటి. ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు, మోసం చేశారు, వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళారు, వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం, వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు. దొరికాను కదా ఒకసారి, నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అల్స్ అయిపోయింది, ఇది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో చీటింగ్ ఈజ్ అ చాయిస్. అది నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు. మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి. అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు. ఇదేమవుతుందంటే
గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు. అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట. టైంకి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము, మదర్ సపోర్ట్ ఉండకపోవడము, దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే, ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ని పాడు చేసుకోండిరా అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం. ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు 25 to 30 years ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు. కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. సమర్థిస్తున్నారు. అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా, పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు. అది రాంగ్. ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే. ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అనాలిసిస్ చేసుకొని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు. ఇది పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో, ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా. అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్. మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా. కుంభరాశి వాళ్ళకి మీరు అన్నట్టు అంటే వీళ్ళు అందరితో ఉంటూ ఎవరితో లేనట్టు ఉంటారు. ఓకే ఓకే ఎందువల్ల అంటే ఒంటరితనాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే చుట్టూ 100 మందిలో ఉన్న వీళ్ళు లాగే ఉంటారు. ఒకటి వీళ్ళ క్వాలిటీ అన్నమాట. అందరిని అబ్జర్వ్ చేస్తుంటారు, మైండ్ రీడింగ్ చేస్తుంటారు. ఎందుకంటే కుంభరాశి శని రూల్ చేస్తారు, రాహు రూల్ చేస్తారు. సో రాహు క్వాలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏది చేసినా సరే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అనమాట. సో ఈ విషయంలో కూడా అండ్ మనకి హైయెస్ట్ కామ త్రికోణ అని చెప్పేసి అంటుంటారు. అంటే డిజైర్స్ ఎక్కువ ఉండే రాశిగా కుంభరాశి చెప్తుంటారు. ఆ డిజైర్స్ అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఓకే అండ్ వీళ్ళు ఏదైనా సరే వీళ్ళనంత మట్టుకు చాలా ప్రాక్టికల్గా మకర రాశి లాగే కొంచెం కుంభరాశి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. చాలా ఇంటెలిజెంట్ ఉంటారనమాట. అంటే ఒకవేళ వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్స్లోకి వెళ్ళినా సరే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనే ఒక ఆలోచన వీళ్ళకి చాలా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. ఎందువల్ల అంటే ఆ క్వాలిటీ అనేది వాళ్ళకి అట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ పంచమాధిపతి వీళ్ళకి మిథున రాశి అవుతుంది, బుధుడు అవుతారు. అండ్ మనకి భాగ్యాధిపతి వచ్చేసరికి శుక్రుడు అవుతారు అనమాట. సో ఒకవేళ ఈ శుక్రుడు గనక అష్టమంలో ఉంటే కన్యరాశిలో భాగ్య నష్టం జరగడం ఒకటి, అండ్ శుక్రుడు నీచం ఉండడం ఒకటి. సో దీనివల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా చుట్టూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అని. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ మట్టుకు కుంభరాశి వాళ్ళకి ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల అంటే ఇక్కడ తులారాశి వీళ్ళకి భాగ్యస్థానం అవుతుంది, నవమ స్థానము. అండ్ శుక్రుడు కూడా వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ అయ్యే గ్రహంగా చెప్పుకుంటారు అనమాట. సో వీళ్ళు ఆపోజిట్ పర్సన్ని వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ తోటి అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంటెలిజెన్స్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడితేనే అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏది మాట్లాడినా సరే కుంభరాశి వాళ్ళు. సో ఆ విధంగా వీళ్ళ తెలివితేటలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. అరే ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అది ఒక ఇమోషనల్ ఇంటిమసీ, తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్లోకి వెళ్ళడానికి హై పాసిబిలిటీస్.
ఎందుకంటే రాహు కూడా కోరూలు చేస్తారు కాబట్టి అధికంగా వీళ్ళకి ఏదైనా సరే ఆకర్షణగా ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా సీక్రెటివ్ ఉంటారు. మన వృశ్చిక రాశి తర్వాత కుంభరాశి వాళ్ళు చాలా సీక్రెటివ్గా ఉంటారు. అండ్ ఇక్కడ అష్టమాధిపతి కూడా వీళ్ళకి అష్టమాధిపతి పంచమాధిపతి బుధుడు అవుతారు కాబట్టి బుధుడు వక్రించి సప్తమంలో రవి బుధులు కలిసి ఉన్నా లేదా శుక్రుడు భాగ్యాధిపతి అయి రవి శుక్రులు సప్తమంలో ఉన్నా, ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ భార్య కానీ భర్త కానీ వీళ్ళకి ఎలా అయిపోతారంటే చాలా డామినెంట్గా అయిపోతారు. ఎందుకంటే సింహరాశి సప్తమ స్థానం అవుతుంది. సో పార్ట్నర్స్ చాలా డామినెంట్గా ఉంటారనమాట. కొద్దిగా అహంకారంగా ఉంటారు, పొగరు ఎక్కువ ఉంటుంది. సో ఆ పొగరు తట్టుకునేంత వీళ్ళకి ఉండదన్నమాట. వీళ్ళు ఏంటంటే అందరితో కలిసి ఉండాలి, బట్ మళ్ళీ ఒంటరిగా ఉండే స్వభావం ఉంటుంది కాబట్టి ఆ డామినెన్స్ని వీళ్ళు తట్టుకోలేరు అనమాట. సో అక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ శుక్ర కుజుల కాంబినేషన్, శుక్ర రాహుల కాంబినేషన్, లగ్నంలో శుక్ర రాహుల కాంబినేషన్ ఉన్నా, లేకపోతే లగ్నంలో శుక్ర కుజుల కాంబినేషన్ ఉన్న, సప్తమంలో ఉన్న, అష్టమంలో ఉన్న, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారిటల్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ షష్టాధిపతి చంద్రుడు అవుతారు. ఈ షష్టాధిపతి అష్టమంలో ఉండి కన్యారాశిలో ఉండి బుధుడితో కూడా కాదు అష్టమంలోనే ఉంటే గనక సైకలాజికల్గా వీళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అయ్యి వీళ్ళ కోరిక కూడా ఎట్లా ఉంటుందంటే డామినెన్స్గా కాకుండా వీళ్ళు అట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు అట్రాక్ట్ అవుతారు కూడా. అంటే వీళ్ళు ఒక స్థాయిలో హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఆపోజిట్ జెండర్ వీళ్ళకి ఎదురుపడినప్పుడు వాళ్ళు కూడా బాగా మాట్లాడుతూ వాళ్ళు కూడా చాలా ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడిపోతుంది అనమాట. సో దానివల్ల వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాయుతత్వ రాశిలాగా చెప్పుకుంటాం కాబట్టి గాలి మాటలు కూడా కొన్నిసార్లు మనకి కుంభరాశి వాళ్ళల్లో కనిపిస్తుంటుంది. ప్రాక్టికాలిటీ ఉండదు. వాళ్ళకి అటాచ్మెంట్స్ అంటే భయం అనమాట. ఏదో టెంపరీ ఒక రిలేషన్షిప్లో ఉన్నాము, తర్వాత ఆ రిలేషన్షిప్లో నుంచి బయటికి వచ్చేద్దాము. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్స్ గురించే చెప్తున్నాను నేను స్పెసిఫిక్గా. అలాంటి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లగ్నంలో శని వీళ్ళకి వ్యయాధిపతి కూడా శని అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ వాళ్ళకి పంచమాధిపతి బుధుడు ద్వితీయ కుటుంబ స్థానంలో వాక్స్థానంలో ఉన్నప్పుడు నీచనందుతారు కాబట్టి మా డెసిషన్ మేకింగ్ అంటే ఆలోచన విధానం కూడా కొద్దిగా థింకింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం వస్తుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. బుధుడు పాడైపోతే ఆ బుధుడు మళ్ళీ అష్టమాన్ని చూస్తాడు కాబట్టి స్వక్షేత్రాన్ని చూస్తున్నా కూడా కొద్దిపాటిగా లాజికల్ థింకింగ్ ఉండదు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది అనమాట. వీళ్ళ పర్సనాలిటీ హైలీ ఇంటెలెక్చువల్ ఉంటుంది. అండ్ ఇక్కడ బుధుడు కొద్దిగా నీచలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ లాజికల్ థింకింగ్ మిస్ అయ్యి ఇమోషన్స్ తోటి వీళ్ళు ఎదుటి వాళ్ళకి కనెక్ట్ అయిపోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయడానికి కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయి. రాహు లగ్నంలో ఉన్న, రాహు పంచమంలో ఉన్నా కూడా వీళ్ళకి చాలా మట్టుకు గాలి మాటలు ఇల్యూషన్లో పెట్టడం అంటే మాయలో పెట్టడం వల్ల కూడా కొద్దిపాటిగా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు బేసికల్గా ఏంటంటే వీళ్ళని ఎవరు మోసం చేసేంత ఛాన్స్ ఉండదు. వీళ్ళే వేరే వాళ్ళకి గాలం వేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఇవే కాంబినేషన్స్ మనకి మళ్ళీ నవాంశలో కూడా చూసుకోవచ్చు. రెమెడీస్కి వచ్చేసరికి ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యాధిపతి అవుతారు కాబట్టి రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, లగ్నాధిపతి అయిన శని అండ్ కోరూలింగ్ రాహు కూడా ఉంటారు కాబట్టి రాహుకి శనికి కలిపి శనివారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్కి విజిట్ చేసినప్పుడు అక్కడ కొద్దిగా రాహుకి 18 ప్రదక్షిణాలు, శనికి 19 ప్రదక్షిణాలు రెగ్యులర్గా తిరుగుతూ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, స్త్రీ సూక్త పారాయణం చేయడము, లేడీస్ని ఎక్కువ మట్టుకు వీలైనంత మట్టుకు మీ సర్కిల్లో ఉన్న లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండడము, భార్యని ప్రేమగా చూసుకోవడము, ఆవిడ ఎంత డామినెన్స్గా ఉన్నా సరే మీ భాగస్వామిని కొద్దిగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నట్లు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు.